హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వ్లాగ్స్. ఈరోజు నేను మార్నింగ్ 5 o'clock లేసాను. 5 o'clock లేసి వంట చేయడం స్టార్ట్ చేసేసాను. ఎందుకు అంత మార్నింగే నేను వంట చేస్తాను అంటే మా వారు 7 o'clock డ్యూటీకి వెళ్ళిపోతారు. మా పిల్లలు స్కూల్కి 7:30కి వెళ్ళిపోతారు. అందుకోసం అని చెప్పి నేను 5 o'clock లేసి వంట అంతా రెడీ చేసేస్తాను. 6:30 వరకు నా వంట చేయడం అంతా అయిపోతుంది. టిఫిన్ చేయడం కూడా అయిపోతుంది. మళ్ళీ తర్వాత పిల్లల్ని రెడీ చేయాలి కదా. ఈరోజు నేనైతే చాలా సింపుల్గా బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. నేను బీరకాయ తినడం వల్ల మనకు ప్రయోజనాలు ఏమున్నాయి అనేది నేను మీకు చెప్తాను. మనము ఈ మధ్యకాలంలో చాలా వెయిట్ పెరిగిపోతున్నాము. ఇలా వెయిట్ పెరుగుతున్నాము అనుకునే వాళ్ళు వీక్లీ వన్స్ బీరకాయ తినడం ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. వెయిట్ లాస్ అనేది అవుతుంది. ఇందులో తక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల మనకు వెయిట్ అనేది తగ్గుతుంది. ప్లస్ ఇందులో ఫైబర్ ఉండడం వల్ల కూడా మనకు డైజెషన్ అనేది తొందరగా అవుతుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇందులో మనకు బీరకాయలో అనేది వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు లివర్కి కానీ చాలా మంచిది. మనం షుగర్ ఉండే వాళ్ళు తింటే మాత్రం ఇంకా చాలా చాలా మంచిది. షుగర్ కంట్రోల్ అవుతుంది. ప్లస్ హార్ట్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఇలా వీక్లీ వన్స్ ప్లాన్ చేసుకోండి. నేను ఇక్కడ చాలా సింపుల్గా టమాటో వేసి చాలా సింపుల్గా చేశాను. కానీ ఇందులో మనము పప్పు కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. పెసరపప్పు కానీ, మినప్పప్పు కానీ, అలసంద పప్పు కానీ ఇవన్నీ యాడ్ చేసి చేసుకోవచ్చు. మనం పెసరపప్పు అయితేనేమో ఒక 1/2 hour ముందు నానబెట్టి చేసుకుంటే బెటర్. అలసంద పప్పు కూడా నానబెట్టి చేసుకోవచ్చు. అదే మినప్పప్పు అయితే మాత్రం ఒక 2 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకొని యాడ్ చేసుకుంటే బెటరు. ఇంకా పప్పు యాడ్ చేసుకుంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నాకు టైం లేకపోవడం వల్ల నేను మార్నింగే 5 o'clock వంట చేయడం వల్ల టైం లేదు, నానబెట్టే అంత టైం లేదని చెప్పి నేను ఇలా సింపుల్గా టమాటో యాడ్ చేసి చేశాను. మనకి ఏంటంటే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెజిటేబుల్స్ అస్సలు తినరు. ఇలా స్కూల్కి వెళ్ళినప్పుడన్నా వాళ్ళ లంచ్ బాక్స్లో కైనా మనము ఇలా వెజిటేబుల్సే ప్రిఫర్ చేస్తే చాలా చాలా మంచిది. స్కూల్లో అయితే కంపల్సరీగా తింటారు. నేనైతే మా పిల్లలకు లంచ్ బాక్స్లోకి కంపల్సరీగా వెజిటేబుల్సే ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.